దేశవ్యాప్తంగా వినాయక చతుర్థి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వాడవాడల వివిధ రూపాలలో కొలువు తీరిన గణనాథుడు 3వ రోజు పూజలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో గణపతిని వినూత్నంగా ఏర్పాటు చేశారు. ప్రజలలో దేశభక్తిని, సత్యం, అహింసను ప్రోత్సహించే విధంగా జాతిపిత మహాత్మా గాంధీ రూపంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు. గణపతికి వెనుక భారతదేశం చెరక తిప్పుతున్న మహాత్మా గాంధీ చిత్రపటాన్ని అలంకరించారు. ధవల వస్త్రాలు ధరించి చేతిలో కర్ర, గుండ్రని నల్లని కళ్లద్దాలతో నిల్చుని ఉన్న పార్వతీ నందనుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మరో మండపంలో వర్తక గణపతిని ఏర్పాటు చేశారు. అచ్చమైన వ్యాపారిల తలపై తలపాగా ధరించి చేతిలో తక్కెడ పట్టుకుని సరుకులు తూకం వేస్తున్న గణపతి విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గణపతి ఓ కిరాణా దుకాణం నడుపుతున్నట్లుగా చుట్టూ వివిధ రకాల నిత్యావసర వస్తువులను ఉంచారు. మండపం మొత్తం షాంపూ ప్యాకెట్లు, కురుకురే, బూస్ట్ ఇలా రకరకాల ప్యాకెట్లను వేలాడదీశారు. వర్తక వ్యాపారులు ధర్మబద్ధంగా నడుచుకోవాలని సూచిస్తున్న గణేశుడు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నారు. ఈ విగ్రహాలు ప్రజలకు ఓ సందేశాన్నిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ గణపతులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.